యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయన్ను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో 54 ఏళ్ల సాయిబాబాతో పాటు మరో 5గురిని 2017లో సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాయిబాబాకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెంజెస్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు 50,000 పూచీకత్తుతో నిందితులను బెయిల్పై విడుదల చేయవచ్చని తీర్పు చెప్పింది. అయితే మార్చి 5వ తేదీనే బాంబే హైకోర్టు ఆ కేసులో తీర్పును వెలువరించింది. 90% అంగవైకల్యం ఉన్న సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్ను అక్టోబర్ 14, 2022న సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని నమోదైన కేసులో అరెస్టై జీవిత ఖైదు అనుభవిస్తున్నారు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు బాంబే హైకోర్టు తెలిపింది. అందువల్ల అభియోగాలను కొట్టివేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ కేసులో సాయిబాబాతో అరెస్టైన మరో 5గురిని కూడా నిర్దోషులుగా బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై స్టే విధించాలని ప్రాసిక్యూషన్ కోరలేదు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ప్రాసిక్యూషన్ సహేతుకమైన సందేహానికి మించి కేసును నిరూపించలేకపోయినందున నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది బాంబే హైకోర్టు. అంతేకాదు, నిందితుడిపై ఉపా చట్టంలోని సెక్షన్ల కింద పెట్టిన కేసులను రద్దు చేసింది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో మహారాష్ట్ర సర్కార్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని తెలుస్తోంది. అసలు ఇంతకు ప్రొఫెసర్ సాయిబాబాపై మహారాష్ట్ర పోలీసులు ఎందుకు కేసులు పెట్టారనే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014 మే నెలలో సాయిబాబా మరో 5గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికే సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్షీటు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ చేపట్టింది. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. ఇక అప్పటి నుంచి సాయిబాబా నాగపూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జేఎన్యూ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహి, మహేష్ తిర్కే, పాండు నరోటీలకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. విజయ్ తిర్కేకు మాత్రం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం 1967 కింద శిక్ష ఖరారు చేసింది. 90% అంగవైకల్యం ఉన్న తనకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని సాయిబాబా కోరినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. గడ్చిరోలి సెషన్స్ కోర్టు తీర్పుపై సాయిబాబా సతీమణి వసంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర పోలీసులే కక్షగట్టి లేనిపోని కేసులు పెట్టి సాయిబాబాను వేధిస్తున్నారని అప్పట్లోనే వరవరరావు వంటి పౌర హక్కుల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సాయిబాబాను చిత్రహింసలకు గురి చేసేందుకు కుట్ర పన్నారని బిరసం నేతలు ఆరోపించారు. అయితే గడ్చిరోలి సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2022 అక్టోబర్ 14లో విచారణ జరిపిన బాంబే హైకోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అయితే తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసి నిందితుల విడుదలపై స్టే విధించింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్లో మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిందితుల అప్పీల్పై మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి చెందిన సాయిబాబా 2003 నుంచి ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు. అయితే ఆయనకు నిషేధిత మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ 2014లో గడ్చిరోలి పోలీసులు ఆయన అరెస్టు చేశారు. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారని సాయిబాబాపై అభియోగాలు మోపారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు.
ఆ తర్వాత 2014 మే 9వ తేదీన సాయిబాబా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో మావోయిస్టు సాహిత్యం, దిశానిర్దేశం చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆయన చాలా ఏళ్లు నాగపూర్ జైల్లో ఉన్నారు. జైల్లో సాయిబాబా ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయన అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలు విందంటాయి. పేదల హక్కుల కోసమే తాను పోరాడుతున్నట్లు అప్పుడే తేల్చి చెప్పారు సాయిబాబా. పౌర హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నందుకే పోలీసులు తనపై కక్ష కట్టారని ఆరోపించారు. మరోవైపు అరెస్టు చేసిన సమయంలో 2014లో ప్రొఫెసర్ సాయిబాబాను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. మావోయిస్టు సానుభూతి పరులను అరెస్టు చేస్తే చిన్న చిన్న శిక్షలు విధించి కోర్టు వదిలేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహారాష్ట్రతో పాటు దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రవాదాన్ని అణిచివేయడానికి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టం ప్రకారమే ప్రొఫెసర్ సాయిబాబాపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. 23 మంది సాక్షులను ఈ కేసులో విచారించారు. 41 వస్తువులను కూడా కోర్టు ముందు ఉంచారు. పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు విస్తరించడానికి సాయిబాబా కుట్ర చేశారన్నది ప్రధాన అభియోగం. అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు విస్తరించడానికి సాయిబాబాకు మావోయిస్టుల నుంచి డబ్బులు అందాయని పోలీసులు అభియోగాలు మోపారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై సాయిబాబాకు నమ్మకం లేదని, నక్సలిజంతోనే దేశ ప్రజల సమస్యలకు విముక్తి లభిస్తుందని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కూడా పేర్కొన్నారు. అంతేకాదు, విదేశాల్లో ముఖ్యంగా నేపాల్, శ్రీలంకలోనూ మావోయిస్టు నేతలతో సాయిబాబాకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై సాయిబాబా భార్య వసంత, కూతురు మంజిరా సంతోషం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా సాయిబాబాను అన్యాయంగా జైల్లో ఉంచారని చెప్పిన వసంత, అనారోగ్య సమస్యలు ఉన్నా ఆయనకు బెయిల్ ఇవ్వలేదని చెప్పారు. ఇకనైనా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగలకుండా త్వరగా సాయిబాబా విడుదలయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు. ఈ కేసులో సాయిబాబాతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా న్యాయం జరగాలన్నారు. ఐదేళ్ల వయసులోనే సాయిబాబాకు పోలియో సోకింది. 2 కాళ్లు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచి ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. 2014 నుంచి జైల్లోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ వంటి అనేక అనారోగ్య సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలు ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంతకాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు ఆయనకు ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడం లేదని, కరోనా వైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేసుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది. తాజాగా బాంబే హైకోర్టు ఈ కేసులో తీర్పు చెబుతూ సాయిబాబాతో పాటు మరో 5 నిందితులను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.